తెలుగుదేశం జనసేన మనం ఈరోజు ఉమ్మడి పొత్తులో భాగంగా నాకు టికెట్ వచ్చింది. అయినా మన అందరం కూడా జనసేన శ్రేణులను కూడా మనందరం కూడా కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మన స్థానిక జనసేన ఇన్ఛార్జి గారు రామచంద్రరావును కూడా కలవడానికి ప్రయత్నించాను. ఆయన కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇంకా కలవలేకపోయాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మన ఇంటికి కూడా వెళ్ళి ఆయనకి కలవడానికి ప్రయత్నించడం జరిగింది. ఈరోజు మనందరం కూడా జన సైనికుల గ్రామాల్లో కూడా కలుపుకొని వెళ్ళి మనం రేపు గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు నేను 10 సంవత్సరాలు కూడా ఏదో గాల్లో వచ్చి గాల్లో ఎమ్మెల్యేని అయిపోలేదు. గాల్లో వచ్చి గాల్లో 3 సార్లు నేను పోటీ చేయట్లేదు. నేను పడిన కష్టం, నా కుటుంబాన్ని వదులుకొని, నా భార్య పిల్లల్ని వదులుకొని నేను సాక్రిఫైస్ చేసి ఈరోజు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడి అన్ని రకాలుగాను కూడా కష్టపడి ఫీల్డ్లో ఉండి చేశాను. కాబట్టి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ మీరందరూ నమ్మారు, కార్యకర్తలు నమ్మారు, నాయకులు నమ్మారు. నా వెనకుండి మీరందరూ కూడా నడిపించారు. ఈరోజు నేనే పిలిపిస్తే ఆ పిలుపుకి మీరందరూ స్పందించారు. మనందరం చేసినటువంటి కార్యక్రమాల ఫలితమే ఈరోజు మనకి టికెట్ కేటాయించారు. కానీ దానిలో ఏదో గాల్లో మీరందరూ కూడా ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకు చూసుకున్నారు. 10 సంవత్సరాల నుంచి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, దళితుల నుంచి ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, బలహీన వర్గాల నుంచి ఉన్నారు. అందరూ కూడా నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నాకు అండగా నిలిచి ఎప్పుడూ కూడా నన్ను ప్రోత్సహించి ఈరోజు మీరందరూ నడిపించబట్టే ఈ విధంగా నేను 3వసారి పోటీ చేయడానికి టికెట్ రావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీ కార్యకర్తల నమ్మకాన్ని ఒమ్ము చేయను, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు అండగా నిలబడతాను. రేపు వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాల 9 నెలలు, ఈ 5 సంవత్సరాలు ఈ క్షేత్ర స్థాయిలో ఏ గ్రామంలో ఏ కార్యకర్త పనిచేశాడు, ఏ నాయకుడు పనిచేశాడు అనేది నా దగ్గర పూర్తిగా నా సమాచారం ఉంది. నేను స్వయంగా చూశాను, అనుభవించాను. అధికారాన్ని చూశాను, ప్రతిపక్షాన్ని చూశాను. రెండు కూడా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏ విధంగా మన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించారో, ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించారో మనందరం కూడా చూసాం. అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా తలెత్తుకునే విధంగా మిమ్మల్ని నిలబెడతానని సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీరు నమ్మి నా వెంట నడిచారు. అదేవిధంగా రాబోయే 50 రోజులు కూడా మీరందరూ కూడా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా పనిచేస్తారని భావిస్తున్నాను. మంచి కసిగా ఈరోజు ఫీల్డ్లో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఓటమికి మంత్రి గారు చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. ఆయన మనకే గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు, మనకి జనసేనకి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు, అలాగే మన మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తాడు. అనేక రకాలుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. ఈరోజు ఆయన దగ్గర అవినీతి సొమ్ము ఉంది. రేపు చెప్పండి, గ్రామాలకు వెళ్ళి ఆయన 5,000 ఇస్తాడు, మీరందరూ కూడా డబ్బులు తీసుకుని తెలుగుదేశం జనసేనకు ఓటేయండి అని. మంత్రి గారు 5,000 ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు 5,000 ఆ విధంగా అక్రమ సంపాదనతో ఈ నియోజకవర్గంలో ఏదో విధంగా అక్రమాలు చేసి ప్రతిపక్షాల మీద మన పార్టీల మధ్య గొడవలు పెట్టి ఆయన ఏదో చేయాలని ఈరోజు చేస్తున్నటువంటి కుట్రలు చాలా ఉన్నాయి. వాటన్నిటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన అవసరమైతే మన నాయకులు కూడా ఫోన్ చేస్తాడు, కార్యకర్తలకు ఫోన్లు చేస్తాడు. ఆ విధంగా ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. మీరందరూ కూడా, నేను అందరినీ కూడా ఒకటే కోరేది, రేపు వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. మీ గ్రామాల్లో మీరు పనులు చేసి మీరు నాయకులుగా మీరు సమర్థించుకోవడానికి కానీ, మీరు కార్యకర్తల మధ్య నిలబడడానికి కానీ, ప్రజల మధ్య నిలబడడానికి కానీ మన ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.
ఆ విధంగా మీరందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం 6 రోజులుగా పాదయాత్ర చేసాం. రేపటి కోసం పాదయాత్ర, సకల జనుల చైతన్య యాత్ర పేరుతో మనం చేసినటువంటి పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత బ్రహ్మరథం బట్టి స్వాగతం పలికి గ్రామాల్లో విజయవంతంగా పాదయాత్రను నడిపిస్తున్నారంటే ఈరోజు ప్రజల్లో మన మీద ఉన్నటువంటి నమ్మకం, మన కేడర్లో మన మీద ఉన్నటువంటి నమ్మకం, మన కార్యకర్తల సపోర్టుతో ఈరోజు పాదయాత్ర కూడా దిగ్విజయంగా జరుగుతుందంటే అది మీ అందరి సహకారం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకటే, మెజార్టీలు, మంత్రి పదవులు కాదు మనకు కావాల్సింది. తెలుగుదేశం జనసేన జెండా తణుకు మీద రెపరెపలాడించాలి. ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని, స్థానిక మంత్రి కారుమూరి కుట్రల్ని మీరందరూ కూడా సమర్థవంతంగా గ్రామాల్లో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది.